వ్యాసుని యొక్క హాసప్రభ ఎన్ని రాశారో శంకరుల వారు, ఎన్ని రాశారండి. ఆయన ఎంత వాంగ్మయమును ఉద్దీపనం చేశాడు మహానుభావుడు. అంత వాంగ్మయమును ఉద్దీపనం చేయటం ఎవరికైనా సాధ్యమా? అట్లా సాధ్యమయ్యే పని కాదు. ఎన్ని స్తోత్రాలు రచించారు, లెక్కలేదు. ఒక గంగాస్తుతి, యమునాస్తుతి, నర్మదాస్తుతి. మీరు ఏ నదిని అనుకుంటే ఆ నది, ఏ పర్వతం అనుకుంటే ఆ పర్వతం, ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడు. ఆయన రాసినన్ని విష్ణు స్తోత్రాలు భూమండలములో ఇంకా ఏ గురువు రాయలేదు. అన్ని విష్ణు స్తోత్రాలు రాశాడు. సాక్షాత్తు ఆయన శంకరుడై అమేయమైన విష్ణు స్తోత్రాలు, వందల కొలది స్తోత్రాలు రాశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనాలంటే ఆయనే ఆధారం. విష్ణుం భజ ఏదైనా విష్ణు షట్పదీ స్తోత్రం అన్నారు. అవినయమపనయ విష్ణు శమయ మనః దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. మన జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థుల వారు ఆయనతో పాటు నాకు 40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. నాకు 24 ఏళ్ళు. ఒక మహాయోగం, ఒక అదృష్టము ఏర్పడింది. వారు ఇక్కడి నుంచి ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో వారు అనుమతించారు నేను కూడా అందులో బృందంలో ఒకడుగా రావడానికి. ఇక్కడి నుంచి వరంగల్లు, అక్కడి నుంచి తుని దాకా ప్రయాణము, విశాఖపట్టణము, మళ్ళీ ఇట్లా అంత దూరం ప్రయాణం చేశాను నేను కూడా. వారు ఎక్కడ ఉపన్యాసము చెప్పినా అవినయమపనయ విష్ణు అని మొట్టమొదటి ప్రార్థన శ్లోకం అదే వారు చెప్పేవారు. అంటే ఓ విష్ణువా అవినయమును పోగొట్టు. అద్భుతమైన స్తోత్రం రాశారు. గరుడ గమన తవ చరణ కమలమిహ. ఎంత అద్భుతం. ప్రవాహం ఊరికే గంగానది అట్లా అలలతో తుంగానది ప్రవహిస్తోందా, గంగానది ప్రవహిస్తోందా అన్నంత సరళ సుందరంగా రాశారు. అందులో శంకర అని పైపాదములో కింకర భారతీ తీర్థ సుసేవ్యం అన్నారు. కింకర అనుకున్నారు, దాసుడైనటువంటి సేవకుడైనటువంటి భారతీ తీర్థ అన్నారు ఆయన శంకరులకు. అంత వినయము ఎవరికైనా సాధ్యమా? ఆయన జగద్గురు పీఠములో శిఖరాగ్రములో కూర్చున్నారు. ఎంత ఈయన చాలా గొప్పవాడు ప్రపంచంలో అన్నవాడు కూడా వారి పాదాగ్రాల ముందు అలా కింద కూర్చుని మోకరిల్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. వారు జ్ఞాన సింహాసనం మీద కూర్చున్నారు. వారు కింకర భారతీ తీర్థ సుసేవ్యం అన్నారంటే వినయం అన్నది వారికే సాధ్యం. ఎప్పుడైనా సందర్భమును బట్టి ఇది ఎంత గొప్పగా చేశారు మీరు అంటే వారు ప్రసంగ వశములో కూడా దాన్ని అంగీకరించరు. ఇక్కడ ఏమైందంటే శర్మగారు, మా గురువుగారు నీ హయాములో ఇలా జరుగుతుందయ్యా అని వారు ఆశీర్వదించారు. వారి ఆశీర్వచనము యొక్క ఫలము ఇది అంటారు వెంటనే. అంటే మా గురువుగారి యొక్క గొప్పతనము తప్ప నాది ఇందులో లేశము. ఆ వినయము అసాధారణం. ఏ వ్యక్తి వెళ్ళినా, నేను నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది వెళ్ళవచ్చు అక్కడికి, అందరి అనుభవము అట్లే ఉంటుంది. అది వారి యొక్క గొప్పతనం. అందుకని నేను నా విశ్వభారత మహాకావ్యములో ఆశ్వాస సర్గ కాగానే సర్గాంతములో నేను ఒక గద్యము రాసుకున్నాను. భారతీ తీర్థులు అస్మత్ సౌభాగ్య విశేషేణ భువి సంచరత్ శారదా స్వరూపాణం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినాం శ్రీచరణానాం శిష్య కోటిషు అయం అన్యతమః నాగఫణి శర్మ ఏకః అని రాసుకున్నా నేను. వారి యొక్క కోటాను కోట్ల శిష్య బృందములో నేనొక పరమాణువును అని ఆ సర్గాంత గద్యములో అది ప్రతి సర్గలో వస్తూ ఉంటుంది. అలా నేను రాసుకున్న వారి గురించి. ఎందుకంటే వారి దయాభిక్ష, సంస్కృతము భాష ఎలా మాట్లాడాలి, వారు మాట్లాడితే తెలుస్తుంది సంస్కృతం ఎట్లా మాట్లాడాలి అని. గురువైభవము అంటే అప్పుడు తెలుస్తుంది. ఎన్ని ధాతువులు ప్రయోగిస్తారంటే
ఎంత పెద్ద పండితుడైనా వెళ్ళి కోశము చూడాలి, అక్కడ పాణినీయము చూడాలి, ఈ ధాతువు ఎక్కడుంది అని. భారతీ తీర్థులు మాట్లాడితే మహామహా విద్వాంసులు కూడా వెళ్ళి పుస్తకం చూస్తేనే అప్పుడు ఓహో ఇంత అద్భుతమైన ప్రయోగం చేశారా అని వాళ్ళకు తెలుస్తుంది. అంత అది అలవోకగా ప్రకటిస్తారు ఆయన. దానికి వారేం పరిశ్రమ చెయ్యరు, వారికి ఊరికే రసనాగ్రములో అలాంటి వస్తూ ఉంటాయి. అటువంటి భాష మాట్లాడతారు మహాత్ములు వారు. అందువల్ల చాలా ఆదర్శం. నేను అందుకే వారి గురించి ఒక ఇది రాశాను నా కావ్యములో. యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమస్త విద్యాం. ఏ మహానుభావుడైతే అధ్యగీష్ట, ఇట్లాంటి ప్రయోగాలు ఆయనకి చాలా ఇష్టం. వారి మనస్సు మెచ్చాలని అలాంటి ప్రయోగాలు చేశాను నేను కూడా ఆ శ్లోకంలో. యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమస్త విద్యాం బాల్యే నవే వయసి శంకరవత్కృతార్థ. ఆదిశంకరులు ఎలా అయితే చిన్న వయస్సులోనే సమస్త విద్యలు వారు వేదము శాస్త్రములు కరతలామలకం చేసుకున్నారో, భారతీ తీర్థులు కూడా అట్టివారే. చాలా చిన్న వయస్సులోనే వేదములు శాస్త్రములు అన్నీ వారికి కరతలామలకం. బాల్యే నవే వయసి శంకరవత్ కృతార్థ. ఆదిశంకరులు ఎలాగో అలాగా. అటువంటి వాడే. ఇంకా ఏమిటి విశేషమంటే ఆయన విద్యార్ణవే అభినవ విద్యాతీర్థ శిష్యులు కదా వారు, వారి కరకమల సంజాతులు. కాబట్టి ఆ విద్యార్ణవే అభినవ తీర్థ కృత అవగాహ. అభినవ తీర్థము అనే విద్యార్ణవమునందు బాగా 3 మార్లు మునుకలు వేశారు. ఆ విద్యా సముద్రంలో అభినవ విద్యాతీర్థులు వారి గురువు గారు కాబట్టి విద్యార్ణవేభినవే అభినవ తీర్థ కృత అవగాహ. అటువంటి స్నానము చేసిన వారు తం భారతీ విమల తీర్థమహం భజామి. అటువంటి భారతీ తీర్థులను నేను భజిస్తున్నాను అన్నారు. ఆ గురు పరంపర చెప్పేటప్పుడు అంత మహానుభావుడు భారతీ తీర్థులు. Please subscribe to our YouTube channel. Like and share this video.